వ్యవసాయ అనుబంధ రంగాల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. పాడి పరిశ్రమ తర్వాతి స్థానంలో ఉన్న జీవాల పోషణ నేడు ఎందరికో ఉపాధి మార్గంగా నిలుస్తోంది. అయితే పెంపకం లాభసాటిగా సాగాలంటే తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో మంద త్వరితంగా అభివృద్ధి చెందాలి. సాధారణంగా గొర్రెలు సంవత్సరంలో 3 కాలాల్లో ఎదకు వస్తాయి. 80% గొర్రెలు జూన్ జూలై మాసాల్లోనూ, 15% గొర్రెలు అక్టోబర్ నవంబర్ మాసాల్లోనూ, మిగిలిన 5% మార్చి ఏప్రిల్ మాసాల్లో ఎదకు వస్తాయి. జూన్ జూలై మాసాల్లో కట్టిన గొర్రెలు ఈతకొచ్చే సమయం ఇది. కాబట్టి రైతులు ఈ సమయంలో మెలకువతో వ్యవహరించాలి. ఉష్ణోగ్రతలు పడిపోయే చలికాలంలో పిల్లల్లో మరణాల శాతం కూడా అధికంగా ఉంటుంది. పిల్లల సంరక్షణలో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించాలంటూ తెలియజేస్తున్నారు నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణమూర్తి. ప్రస్తుతం ఈ యొక్క గొర్రె పిల్లలు అనేటువంటిది ఈ యొక్క ఈనడం అనేటువంటిది సీజన్ అనేటువంటిది మొదలైంది. చాలా చోట్ల ముఖ్యంగా ఈ గొర్రెల కాపర్లు అన్నీ కూడాను మనకు మందలలో అన్నీ కూడాను చాలా వరకు విస్తృతమైనటువంటి పద్ధతుల్లో పెంచుతున్నారు. కాబట్టి గొర్రె పిల్లల్లో మరణాల శాతాన్ని తగ్గించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ యొక్క గొర్రెల కాపర్లు ప్రతి సంవత్సరం కూడాను దాదాపు 30 నుండి 50% వరకు గొర్రె పిల్లల్లో మరణాలను చూస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా మనము పుట్టినటువంటి మొదటి రోజు నుండి కూడాను మనం దాన్ని 3 నెలల వరకు శాస్త్రీయపరమైనటువంటి యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే గొర్రె పిల్లలను బాగా పెరిగేటట్టుగా చేసి మనం మంచి ఎక్కువ ఆదాయాన్ని లాభాలను పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పుట్టినటువంటి పిల్లలను మనం తగినంత జాగ్రత్తతో పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ముఖ్యంగా గొర్రె పిల్లలకు కావాల్సినటువంటి ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది దాని యొక్క తల్లి నుండి వచ్చేటువంటి ముర్రుపాలు లేదా జున్నుపాల నుండి లభిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు పిల్ల అనేటువంటిది పుట్టిన గంట లోపల వీలైనన్ని ఎక్కువ సార్లు తల్లి దగ్గర నుండి ఈ యొక్క ముర్రుపాలు అనేటువంటిది తాపించడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ఆ వ్యాధి నిరోధక కారకాలు కేవలం గంట సేపు మాత్రమే ఈ పిల్ల యొక్క చిన్న ప్రేగులో పీల్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వీలైనంత వరకు గంట సేపు లోపు ఈ యొక్క ముర్రుపాలని తాపించడం అనేటువంటిది విధిగా చేసినట్లయితే చాలా వరకు ఈ యొక్క పిల్లల్లో మరణాలని మనము తగ్గించడానికి వీలవుతుంది. కాబట్టి జున్నుపాలు లేదా ముర్రుపాలు అనేటువంటిది తాపించాలి. చాలా వరకు 2వ రోజు నుండి మనము గొర్రె పిల్లలకి ఒక యాంటీబయాటిక్ మందుని తాపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క పాలు అనేటువంటిది ఈ యొక్క పిల్ల తాగుతూ ఉన్నప్పుడు ఈ మొదటగా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడాను పిల్లకి ఈ తల్లి పొదుగు నుండే వస్తుంది. ఎందుకంటే తల్లి నేల మీద పడుకున్నప్పుడు ఆ యొక్క సూక్ష్మజీవులన్నీ కూడాను ఆ పొదుగుకి అంటుకొని ఉంటాయి. పిల్ల ఆ యొక్క పాలు తాగినప్పుడు పాల ద్వారా గొర్రెపిల్ల యొక్క శరీరంలోకి ఈ యొక్క సూక్ష్మజీవులు అనేటువంటిది ప్రవేశిస్తాయి. కాబట్టి పుట్టినటువంటి 2వ రోజు నుండి 5వ రోజు వరకు కూడాను 3 రోజుల పాటు ఏదైనా ఒక యాంటీబయాటిక్ మిశ్రమాన్ని, ముఖ్యంగా ఈ యొక్క డాక్సిసైక్లిన్, నియోమైసిన్ కానీ లేదా టెట్రాసైక్లిన్ కానీ ఇటువంటి యాంటీబయాటిక్ మందులను ఈ యొక్క పిల్లకు కానీ తాపించినట్లయితే నివారించడానికి వీలవుతుంది. తద్వారా పిల్లలు పారుకోవడం కూడా నివారించవచ్చు. 5వ రోజు నుండి 7వ రోజు వరకు ఈ జీర్ణశక్తిని మనం పెంపొందించడానికి గాను ఈ యొక్క లివర్ టానిక్ను మనం తాపించాల్సి ఉంటుంది. దీనివల్ల జీర్ణశక్తి అనేటువంటిది పెరిగి ఈ యొక్క పాలు అరుగుదల కానీ అలాగే మనకు ఆహారం తీసుకోవడం అనేటువంటిది బాగుంటుంది, ఆకలి అనేటువంటిది బాగా అవుతుంది. కాబట్టి ఈ యొక్క లివర్ టానిక్ అనేటువంటిది మనం తాపించాల్సినటువంటి అవసరం ఉంది. వీటిల్లో గొర్రె పిల్లల్లో ముఖ్యంగా పెరిగే కొద్దీ వాటి యొక్క పాల యొక్క అవసరం అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి తల్లుల దగ్గర నుండి సరిపడినంత పాలు లభించినప్పుడు ఈ యొక్క గొర్రె పిల్లలలో బలహీనత అనేటువంటిది ఏర్పడి పెరుగుదల అనేటువంటిది మందగిస్తుంది. కాబట్టి వాటికి మనం ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలను మనం అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పాలు అనేటువంటిది సరిపోనప్పుడు చాలా వరకు మనము ఈ యొక్క గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తాపుతూ ఉంటాం. అయితే ఈ గేదె పాలు ఆవు పాలల్లో తాపడం వల్ల 2 రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఒకటి, వీటిల్లో ఈ యొక్క వెన్న శాతం అనేటువంటిది లేకపోతే వాటిలో ఉన్నటువంటి సాలిడ్స్ అనేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తి అనేటువంటి తక్కువగా ఉండి, అంటే అరుగుదల అనేటువంటి తక్కువగా ఉండి పారుకునేదానికి అవకాశం ఉంది. రెండవది, పాలు తాపుతున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి బదులుగా మనకు బెంగళూరులో ఉండేటువంటి NIANP సంస్థ వాళ్ళు రూపొందించినటువంటి ఒక మిల్క్ రీప్లేసర్ అనేటువంటిది, పాల పొడి అనేటువంటిది మనకు దొరుకుతుంది. దీనిని మనము ఈ యొక్క ప్రతిరోజు కూడాను 50 గ్రాములు మనం వేడి నీళ్ళల్లో బాగా కరిగించి దాన్ని మనం కానీ తాపినట్లయితే పిల్లలకి ఈ యొక్క పాలు ఏదైతే తక్కువగా దొరుకుతున్నాయో వాటిని మనము అధిగమించవచ్చు. పాల పొడి అనేటువంటిది మనం కావాల్సిన వాళ్ళు నేరుగా ఈ NIANP సంస్థ నుండి పొందడానికి వీలవుతుంది. ఇది 1 కేజీ ధర 300 రూపాయలు ఉంది. అలాగే పెరుగుతున్న కొద్దీ ఈ యొక్క పిల్లలకు పోషకాల అవసరం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క అవసరానికి తగినట్టుగా మనం ఆహారాన్ని అందించాలి.
అందుకోసం అని చెప్పి 2 వారాల తర్వాత నుండి మనం వీటికి క్రీప్ దానా అనేటువంటి దానాను మనం అలవాటు చేయాల్సి ఉంటుంది. ఈ క్రీప్ దానాలో దాదాపు 20% వరకు మనకు మాంసకృతులు ఉంటాయి కాబట్టి ఈ మాంసకృతులు అనేటువంటిది వాటి యొక్క పెరుగుదలను బాగా వృద్ధి చేస్తాయి కాబట్టి అటువంటి క్రీప్ దానాన్ని మనము ఈ 2వ వారం తర్వాత నుండి పిల్లలు తినేటట్టుగా మనం అలవాటు చేయాలి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క పిల్లకు 50 గ్రాముల నుండి మొదలుపెట్టి 3 నెలల లోపు మనం నెమ్మదిగా పెంచుకుంటూ 200 గ్రాముల వరకు కూడా ఈ క్రీప్ దానాన్ని మనం తినిపించవచ్చు. దీనివల్ల మనకు పాలు అనేటువంటిది అందకపోయినా సరిపోకపోయినా ఈ క్రీప్ దానా వల్ల వాటికి కావాల్సినటువంటి పోషకాలు అనేటువంటివి లభిస్తాయి కాబట్టి ఈ క్రీప్ దానాను మనం తినిపించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం కానీ చూసినట్లయితే ఈ యొక్క లవణాల లోపం అనేటువంటిది ఈ యొక్క పిల్లల్లో ఎక్కువగా గమనిస్తుంటాం. దానివల్ల ఈ యొక్క మట్టి నాకడము అలాగే గోడలు నాకడము ఇటువంటి వాటి వలన ఈ యొక్క పారుకోవడము తద్వారా చనిపోవడం అనేటువంటిది ఈ యొక్క గొర్రెల కాపరులందరూ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య. విధిగా ఈ యొక్క పిల్లలు ఉంచేటువంటి ప్రదేశంలో లవణ ఇటుకలను వేలాడదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ లవణ ఇటుకలను వేలాడదీయడం వల్ల గొర్రెలు వాటికి అవసరమైనటువంటి లవణాలను ఆ ఇటుకను నాకడం ద్వారా ఈ యొక్క లోపాలు అనేటువంటిది నివారించబడతాయి. తద్వారా వాటిలో పారుకోవడం కానీ పెరుగుదల నష్టపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా లేకుండా పిల్లలు ఆరోగ్యంగా పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా లవణ ఇటుకను వేలాడదీయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం గొర్రె పిల్లలన్నిటికీ విధిగా 15వ రోజున మనం ఈ యొక్క నట్టల నివారణ మందు అనేటువంటి తాపించినట్లయితే గొర్రె పిల్లల్లో గ్రోత్ రేట్ అంటే పెరుగుదల రేటుని అభివృద్ధి చేసుకోవచ్చు. తద్వారా 3 నెలల వయసుకి 12 నుండి 15 కేజీల బరువు పెరిగేటట్టుగా మనం చూసుకోవచ్చు. తర్వాతి దశలో ఈ ఫ్యాటనింగ్ స్టేజ్లో ఇవి యొక్క గ్రోత్ రేట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి చర్యలన్నింటినీ కూడా గొర్రెల కాపర్లు పాటించినట్లయితే గొర్రె పిల్లల్లో మరణాల శాతాన్ని తగ్గించుకోవచ్చు.